8 PM బులెటిన్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హిందువులు గాని ముస్లింలు గాని అందరికీ ఒకే చట్టం తప్ప ముస్లింలకు ప్రత్యేక చట్టం లేదు. అది రాజ్యాంగ విరుద్ధమని గలవిప్పిన వ్యక్తి నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గ్రేట్ మ్యాన్, చాలా గొప్ప నాయకుడు. ఈ వ్యక్తి ఎవరితో ఉన్నాడంటే నరేంద్ర మోడీతో జతకట్టి కేసుల మాఫీ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మైనారిటీ సోదరులను హెచ్చరిస్తున్నా, అందరికీ చెప్తున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటేస్తే అది నరేంద్ర మోడీకి పోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి కాదని కూడా చెప్తున్నా. అది జరిగితే మళ్ళా మీ మనుగడకి చాలా సమస్య వస్తుంది. మీకు భద్రత ఉండదు. ఎవరెన్ని చెప్పినా నరేంద్ర మోడీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇన్ని పనులు చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా పనులు చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నోట్ల రద్దు చేశారు, ఏమైంది? నోట్ల రద్దు చేసి అసలు డబ్బులే దొరికే పరిస్థితి లేదు. ఏటీఎంలన్నీ క్లోజ్ చేసి పారేశారు. నేనన్నా 2000 రూపాయలు, 5000 రూపాయలు, 500 రూపాయలు రద్దు చేయమన్నా. ఆయన 1000 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయలు తెచ్చారు. దేనికంటే ఎలక్షన్లో డబ్బులు పంచితే ఓట్లు పడతాయి కాబట్టి తప్పుడు పనులు చేయడానికి చేసిన పని తప్ప ఇంకోటి కాదు. ఎందుకు నోట్లు రద్దు చేశారంటే యూపీ ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎలక్షన్లో ఎవరికి డబ్బులు దొరకకుండా ఈయనే డబ్బులు పెట్టుకొని డబ్బులు పంచి గెలవాలని తప్పుడు పని చేసి దేశాన్ని బాధ పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. స్విస్ బ్యాంక్ అకౌంట్ తెస్తా అన్నాడు. 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అన్నాడు. వేసాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు పోయినాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. జీఎస్టీ పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులను నడ్డి వెరగొట్టాడు. అన్ని తప్పుడు పనులు. అడిగితే సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని మన మీదకి పంపించే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఈ వ్యక్తిని చూస్తే ప్రజాస్వామ్య విలువలు లేవు. ఒక నియంతమారిగా ఉన్నాడు, ఇష్టానుసారంగా చేస్తున్నాడు. మనం అడిగింది విభజన చట్ట హామీలు అడిగాం, ప్రత్యేక హోదా అడిగాం, మన మీద దాడి పెంచాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ 2003లో జిల్లాలో మీరందరూ చూశారు, నా మీద 24 బాంబులు పేల్చినప్పుడే నేను భయపడలేదు. ఈ నరేంద్ర మోడీకి భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒక సిద్ధాంతపరంగా ఆలోచిస్తున్నాను. మీ యొక్క శ్రేయస్సు కోసం, మీ ప్రాణాలు, మీ ఆస్తులు కాపాడడానికి నేను పనిచేశాను తప్ప ఎప్పుడు నేను ఎక్కడ రాజీ పడే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో చూశారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని సిమెంట్ రోడ్లు అయినాయా మీ గ్రామాల్లో? ఎల్ఈడి బల్బులు వచ్చినాయా? మరుగుదొడ్లు కట్టామా? ఇప్పుడు మురికాలు కూడా రిపేర్ చేస్తున్నాం. అదే మరి ఇండ్లు అయితే 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను. ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రాంతాల్లో కట్టిన ఇండ్లన్నీ ఉచితంగా ఇస్తున్నాను. ఒక పైసా మీరు కట్టక్కర్లేదు. ఇది పేదల ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ఆ కలను నెరవేరుస్తాం. ఆ దీక్షతోనే మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన ఈరోజు ఇండ్లు చూశారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లు, తిరుపతిలో రాజీవ్ స్వగృహ ఎవ్వరికి వాడుకోవడానికి పనికిరాని ఇండ్లు కట్టారు. నేను వస్తానే మళ్ళీ అవన్నీ రిపేర్ చేసి, వెడల్పు చేసి, నివాస యోగ్యం చేసి మళ్ళా అప్పచెప్పారు. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, డబల్ బెడ్రూమ్ అన్నాడు. అసలు ఒక్క ఇల్లు గట్ల. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటదు. అది కేసీఆర్ పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకు నేను పసుపు కుంకుమ ఇచ్చారు, మీరు ఇచ్చారని అడుగుతున్నా.
రైతులకు 1,50,000 ఇచ్చాను. మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ నాది, బ్రహ్మాండమైన బిల్డింగ్లు పెట్టాం. నువ్వు ఎక్కడ పెట్టావు? రోడ్ సైడ్ పెట్టావు. నీకు మాకు పోలికే లేదు. కానీ ఈరోజు ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఒకప్పుడు కరెంటు కొరత, తమ్ముళ్ళు ఇప్పుడు కరెంటు కొరత ఎక్కడన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రేట్లు పెంచమని చెప్పాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ వచ్చిందంతా కూడా కేసీఆర్ ఒక నియంతగా తయారయ్యాడు. ఆయన చేసే పని మీరు చూస్తే మొన్న మన అమరావతి ఫౌండేషన్ వేశాం. మీరందరూ ఆ రోజు చూశారు. మన దగ్గర డబ్బులు లేదు, ఇబ్బందులు ఉన్నాయి. మామూలు వ్యక్తులైతే రాజధాని కట్టాలని ఆలోచించరు. నేను ఒకటే ఆలోచించాను, రాజధాని కట్టాలి, ఇబ్బందులున్నాయి, ఇది ఒక అవకాశమని నేను ఒక పిలిపించాను. రైతులందరికీ ఒకటే కోరాను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి, దీనివల్ల మీ భూమికి 5-6 రెట్లు విలువ పెరుగుతుందని ఒక్క పిలిపిస్తే నా మీద నమ్మకంతో 34,000 ఎకరాలు భూమి ఇచ్చారంటే అది నమ్మకం. వేరే వాళ్ళపై అదే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడను నమ్మతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం ప్రజల కోసం ఆలోచిస్తాం, అతను సొంతం కోసం ఆలోచిస్తాడు. దీనివల్ల 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది. సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఈరోజు ధైర్యంగా చెప్పాను, 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ సిటీ కడతాం. ఇండియాలో ఏ సిటీకి పోలిక లేదు. ప్రపంచంలోనే అగ్ర రాజధానిలో 5 రాజధానులు మన అమరావతి ఒకటిగా ఉంటుంది తమ్ముళ్ళు. అది చేయబోయేది. ఇది నా ఆలోచన. తెలుగు జాతి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులు దేంట్లో కూడా తక్కువ కాదు. మనం అనుకుంటే సాధిస్తాం. ఈరోజు మీరు చూడండి, చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను, నీళ్లు లేవు, కరువు జిల్లాగా ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు కాళహస్తిని స్వర్ణముఖి ఎప్పుడు బారేది, ఇప్పుడంతా కన్నీళ్లు బారుతున్నాయి. ఎండిపోయింది, అసలు నీళ్లే రాని పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, రాయలసీమ రాళ్లసీమ అవుతుందంటే కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత నాదని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దీనికి మీరు చూస్తే చెక్ డ్యాములు కట్టి, ఫామ్ పాండ్స్ తవ్వి, చెరువులు రిపేర్ చేసి భూగర్భ జలాలు పెంచుతున్నాం. వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండో కార్యక్రమం 62 ప్రాజెక్టుల్ని చేపట్టాను. మన జిల్లాకు ప్రధానంగా హంద్రి నీవా వస్తా ఉంది. ఈరోజు ఫస్ట్ టైం ఎంత ఆనందం అంటే కృష్ణా జలాలు తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగునూరు, పలమనేర్, కుప్పానికి కూడా తీసుకుపోయిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రేపు ఎల్లుండో వాయిల్పాడు కానీ, పీలేరు కానీ, చిత్తూరు కానీ, పూతలపట్టు కానీ ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నాం. ఇంకో పక్క గాలేరు నగిరి కూడా పూర్తి చేస్తాం. అది కోడూరుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బాలాజీ రిజర్వాయర్కి దాన్ని కనెక్ట్ చేస్తాం. అంత లోపల ఇంకోటి ఆలోచించాను, సోమశిల స్వర్ణముఖి కూడా పూర్తి చేస్తున్నాను. దీనివల్ల మీరు చూస్తే ఏదైతే ఆ నీళ్లు తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్ కానీ, పక్క నుండి మన చెరువు ఒకటి రిజర్వాయర్ కానీ, మల్లెమడుగు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాను. దారిలో కూడా అన్ని చెరువులకు కాళహస్తి అంటే చెరువులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కాళహస్తి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ నీళ్లు వస్తే ఏదైనా పండిస్తాం. ఇంకొక పక్క నదులు అనుసంధానం చేస్తున్నాను. సంవత్సరం లోపల గోదావరి, కృష్ణ అనుసంధానం చేశాను. పట్టిసీమ పూర్తి చేశాను. ఇప్పుడు పోలవరం పనులు పూర్తి అవుతున్నాయి. 68% పూర్తయినాయి. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు.
4,500 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోయినా నేను ఎన్నికపోవడం లేదు, ముందుకే వెళ్తున్నా. రేపు జూలైలో పోలవరం నుంచి గ్రావిటీతో వాళ్ళు విశాఖపట్నానికి వెళ్తాయి, అదే మరి కృష్ణాకు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తున్నా, ఇది వస్తే సోమశిలకు గోదావరి నీళ్ళు వస్తాయి, కాళహస్త్రికి గోదావరి నీళ్ళు వస్తాయి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాళహస్త్రి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నా దృఢ సంకల్పం. వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాను. ఇలాంటి పనులు చేసి ఈరోజు రాయలసీమలో ఇండస్ట్రీస్ మీరు చూస్తున్నారు. మన దగ్గర ఎన్ని వస్తున్నాయంటే, ఒకప్పుడు శ్రీ సిటీ ఒకటే ఉండేది, ఇప్పుడు ట్రై సిటీ కింద తీసుకొచ్చా. సిలికాన్ కారిడార్ కింద తిరుపతి, చెన్నై, నెల్లూరు ఈ 3 మధ్యలో అభివృద్ధి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కాళహస్తి కూడా ఒక మెగా సిటీలో భాగంగా ఉంటుంది. తమ్ముళ్ళు, మీ భూములకు విలువ పెంచుతాను. మొత్తం ఇండస్ట్రీస్ వస్తాయి, రోడ్లు వస్తాయి. మీ పిల్లలు ఎక్కడికి పోవక్కర్లా, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్కి ముందుకు పోయాం. 10 ఫోన్లలో 3 ఫోన్లు మన దగ్గరనే తయారవుతున్నాయి. భవిష్యత్తులో తిరుపతిలో 50 నుంచి 60% ఫోన్లు ఇక్కడనే తయారవుతాయని మీకు తెలియజేస్తున్నా. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, సెరమిక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడనే ఐసర్ కానీ ఐఐటి కానీ ఇక్కడనే వచ్చింది. మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. ఒక విద్యా కేంద్రంగా, ఒక పారిశ్రామిక కేంద్రంగా చాలా పనులకు నేను శ్రీకారం చుట్టాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఈరోజు మీరు చూస్తే కాళహస్తి టౌన్ కూడా చాలా డెవలప్ చేశాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశాం. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ కాళహస్తి టెంపుల్ నేను ఒకటే ఆలోచించాను. భవిష్యత్తులో తిరుపతి దివ్య క్షేత్రం ఎట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో, ఈ కాళహస్తి అదే నమూనాతో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన ఇండియా నుంచే కాదు, ఇక్కడి నుంచి వస్తారు, దేశం అంతా వస్తారు భక్తులు ఇక్కడికి. ఇది చాలా పవిత్రమైన దేవాలయం, పవర్ఫుల్ దేవాలయం. అందుకే ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే తప్పకుండా మన కాళహస్తికి వచ్చే సంస్కృతి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా చేశాను, మిమ్మల్ని అడిగే చేశాను, మీరు ఇచ్చిన అభిప్రాయాలు తీసుకున్నాను. అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరైతే సరైన అభ్యర్థులో అభ్యర్థులను ఎంపిక చేశాం. భవిష్యత్తులో ఈ అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలో నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. నాకు కావాల్సిన మీ అందరి దగ్గర నుంచి అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలి. ఇద్దరే కాదు, రాష్ట్రంలోనే ఏకపక్ష ఎన్నికలు చేపించి అన్ని ఎంపీలు, అన్ని ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తమ్ముళ్ళు, మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కని చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని, ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నావు, లేకుంటే తెలంగాణ మనల్ని బతకనిచ్చడి కనపడలా. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, కాపాడుకోవాలి. ఇది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మనకు నినాదం. అందుకే ఆత్మ గౌరవం అంటే కాపాడాలి, కాపాడాలి, లేకుంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మ గౌరవాన్ని పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేస్తే టీఆర్ఎస్ కేసినిట్టే. టీఆర్ఎస్ కేస్తే
మన యొక్క మరణ వాంగ్మూలాన్ని మనమే రాసుకున్నట్టు జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.